వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ ఎంపీ అప్పలనాయుడు. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు తప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ కేసులతో చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన జగన్ వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. అమ్మటి రాంబాబు వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సింది పోయి తిరిగి సమర్థించడం సిగ్గుచేటన్నారు. మళ్లీ వ్యాఖ్యలు చేయాలనే విధంగా జగన్ పరోక్షంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యక్తిగత దూషణలు చేసిన వారికే జగన్ మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఈరోజు అంబటి రాంబాబు వారు మాట్లాడిన మాటలు, వారి చేష్టలు ఈరోజు మొత్తం ప్రజాస్వామ్యం అంతా చూసి ప్రజాస్వామ్య వాదులు ఖండించే విధంగా ఉంటే ఈరోజు వారు మద్దతుగా చెప్పి కనీసం నువ్వు తప్పుగా మాట్లాడావని మందలించుకుంటా, కనీసం సానుభూతి చెప్పుకుంటా, కనీసం దానిని ప్రస్తావన చేయకుండా ఈరోజు మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విధానాన్ని కూడా ఈరోజు ప్రజానీకం చూశారు. చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన జగన్మోహన్ రెడ్డి చేసిన మాటలను కూడా ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. ఇది ఖండించవలసిన అవసరం ఉంది. తప్పు చేసే వాళ్ళకి చట్టం తన పని చేసుకుంటుంది అనేది మీరే చెప్పారు సాక్షాత్తు అసెంబ్లీలో. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. మీరు మాట్లాడుతున్నారు, అంబటి రాంబాబుకి మద్దతు తెలుపుతున్నారు, జోగి రమేష్ కోసం మాట్లాడుతున్నారు, మద్దతు తెలుపుతున్నారు. ఏదో వారంతా కూడా గతంలో 5 సంవత్సరాల్లో చాలా కాముగా వాళ్ళు ప్రజాసేవలు చేస్తున్నట్లుగా 5 సంవత్సరాలు ఏం చేస్తారండి మీ జోగి రమేష్, అంబటి రాంబాబు? అలాగే ఎంతమంది నాయకులు ఇబ్బంది పెట్టించారండి? సాక్షాత్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన వెళ్ళి దాడి చేసే సంఘటనలు, పార్టీ ఆఫీస్కి వెళ్ళి దాడి చేసే సంఘటనలు, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది?